ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆజాద్ గారు, మరి ట్యాక్స్ తప్పించుకోవడానికి వీళ్ళు గవర్నమెంట్కి ఒకటి చూపిస్తారు, వీళ్ళు ఇవ్వడం వేరే అమౌంట్ ఇస్తారు. మరి వాల్యూస్ ఎలా ఉంటాయండి? అతను 50 lakhs ఉన్నప్పుడు అతను 10 lakhs అంత ఇస్తాడు. ఏది ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి ఫీల్ అయిపోయి ఇలాంటి అడ్వైస్ ఎక్కువ తీసుకోరు. జనరల్ గా మీరు ఏదైనా సరే ఒక ఆస్తి కొనే ముందు ఒక ఎక్స్పర్ట్ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే 50 లక్షలకి అతను ఏదో 10 లక్షలు 15 లక్షలు నమ్మకంతో చాలా మంది చాలా బ్లైండ్ గా చేసే పని ఇది. ఈ రోజులు ఇదివరకు లాగా కాదు, రూపాయి పోగు చేసుకొని ఒక ఆస్తి కొనాలంటే ఇన్ని రకాల లిటిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అగ్రిమెంట్ లో ఏదైతే ఉందో మీరు 10 లక్షలు అంటే 10 లక్షలు మాత్రం ఇవ్వాలి. సార్ లేదు సార్ నేను 20 లక్షలు ఇచ్చాను 10 లక్షలు రాయించుకుంటే అది సంబంధం లేకలుగా మీరు ఇబ్బంది పడతారు. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు లీగల్ ఒపీనియన్ బై ఆజాద్. సో ఇంకో మెయిల్ వచ్చింది ఆజాద్ గారు. ఓకే అమ్మా. ఒక వ్యక్తి దగ్గర ఆస్తి 1 ఎకరం కొన్న 50 లక్షలకే ఆ వ్యక్తి కొంతకాలానికి చనిపోయాడు. అయితే ఇప్పుడు తెలిసింది ఆ వ్యక్తి నాకు మాత్రమే కాదు మేడం, మరో 2కి కూడా ఆ స్థలాన్ని అమ్మేశాడు. ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోను, నేనేం చెయ్యాలి, నాకు ఖచ్చితంగా మీరంటూ ఒక సొల్యూషన్ చెప్పండి అని మనకు మెయిల్ పెట్టారు. ఈ అబ్బాయికి ఒక్కరికే కాదు, ఇంకా 2కి కూడా అదే ఆస్తి అమ్మారంట. ఇలా చాలా మంది ఉన్నారు. ఆ పర్సన్ చనిపోయాడు, ఇప్పుడు ఎవరిని అడుగుతారు, వీళ్ళు ఏం చెయ్యాలి? ఈ ఆస్తికి సంబంధించిన విషయాలు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముందుగా మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఫస్ట్. ఎలాగంటే నేను చెప్తాను, జనరల్గా మీరు ఏదైనా సరే ఒక ఆస్తి కొనే ముందు ఒక ఎక్స్పర్ట్ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, దాని అగ్రిమెంట్ ఆఫ్ సేల్. ఓకే, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జనరల్గా ఏంటంటే మామూలుగా వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి 45 days ఉంటుంది, లేదా 90 days ఉంటుంది, లేదా 120 days ఉంటుంది. వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ని బట్టి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా ఉంటుంది. సో అప్పుడు వెంటనే మీరు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు పేపర్లో ప్రకటన ఇవ్వాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే 50 లక్షలకి అతను ఏదో 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కడతాడు. కట్టిన తర్వాత ఏం కాలే మనం ఎక్కడ పోతలే అని అనుకుని నమ్మకాల మీద జరుగుతాయి. ఇలాంటివన్నీ ముఖ్యంగా నమ్మకాల మీద జరుగుతాయి. ఎందుకంటే ఎవరో బ్రోకర్ మధ్యలో ఉంటారు, ఆయన మన ఫ్రెండ్ ఏనంటే ఎప్పటి నుంచో తెలుసు, నాకు అన్ని తెలుసు అంట. నేను అనుభవమే చెప్తున్నా మీకు, అవన్నీ అనుభవం. నేను డీప్ గా సబ్జెక్ట్ జోలిపోను. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అవన్నీ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అది పెద్ద సబ్జెక్ట్, కామన్ మ్యాన్ కదా, కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా మనం చెప్తాం. ఇప్పుడు మీరు ఏం చేశారు, మీరు వెళ్ళి ఏదైనా సరే ఒక స్థలం కొనాలనుకున్నప్పుడు అది ఎవరి పేరు మీద ఉంది ఏంటి అనేది మీరు చూసుకుంటారు. ఇక అదృష్టం బాగుంటే ఇది అతని పేరు మీద ఉంది కాబట్టి సరిపోయింది. కొంతమంది అతని పేరు మీద లేకుండా కూడా రాసేవాళ్ళు ఉన్నారు, అలా కూడా మాకు జరిగినాయి. ఎవరో పెదనాన్న పేరు ఉంటే అబ్బాయి వచ్చి నాదే అని చెప్పి రాసిన కూడా ఉన్నారు, జస్ట్ ఒక వైట్ పేపర్ మీద రాసిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే అప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఒక అడ్వకేట్ని సంప్రదించి ఎలాగా ఏంటి అని కొనే ముందు, లక్షల రూపాయలు పెట్టి కొనే ముందు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో, ఉదాహరణకు మీరు మనం ఉన్న బంజారీల్స్లో కొంటున్నాం, లేదు ఎక్కడ విజయవాడలో ఉన్నది కృష్ణలంకలో కొంటున్నాం, ఆ ఏరియాలో కృష్ణలంక మాది, అక్కడ కొన్నాను. ఆ ప్రాంతంలో వచ్చేటట్టుగా ఒక పేపర్లో, ఒక లీడింగ్ పేపర్లో ఇందు మూలంగా ఏమన్నా మనం తెలియజేయడం అనగా నా క్లయింట్ ఆయన పలానా ఆయన సోన్స్ ఆయన పలానా దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారు, దీనికి సంబంధించి గతంలో కానీ ఇంకేదైనా దీని లిటిగేషన్ ఉంటే పలానా వాళ్ళు ఒక వారం రోజుల లోపల మాకు కింది నెంబర్లు తెలియపరచని చెప్పి ఒక అడ్వకేట్ నోటీస్ని మీరు ఇవ్వాలి. ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఎవరన్నా చూశారనుకోండి, ఆ టైంలో చూసినప్పుడు ఏమంటే అరే బాబు ఇది ఒప్పి మేము ఆల్రెడీ కొన్నాము లేదా కొనబోతున్నాం అని చెప్తే, లేదు ఇంకొకరు ఎవరైనా అగ్రిమెంట్కి వెళ్తా అన్నప్పుడు ఇది చూసి ఆగిపోతారు. ఇలా జరుగుతుంది. కాకపోతే ఇది ఏమవుతుందంటే చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు కదా, లక్షల రూపాయలు పెడతారు, లీగల్ ఒపీనియన్కి అమ్మ అనగానే లాయర్కి అమ్మ అంతే ఇవ్వాలా ఇంత ఇవ్వాలని ఆలోచన, ఎద్దుకుంటారు గంట కొనాలంటే ఆలోచిస్తాం. నేనంటే అందరినీ కాదు, ఇలాంటి అభిప్రాయాలు. ఇప్పుడు ఆయన లబోదిబోని ఒత్తుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన ఎన్నో వాడు అనేది మనం గమనించాలి. క్లారిటీ ఆయన ఎట్టున్నాడు అంటే, అగ్రిమెంట్ చేసుకున్నాను ఈయన ఫస్ట్ అయినా లేదా లాస్ట్ అయినా అది గమనించాలి. ఒకవేళ ఈయన ఫస్ట్ ఆయన అనుకోండి, మీరు ఏం చేస్తారంటే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కింద వెళ్ళిపోవాలి. లేదు ఈయన లాస్ట్ ఆయన అనుకోండి, ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తారు, ఈయన కోపలికెంట్కే వెళ్తామే అంతే. దాంట్లోకి వెళ్తాం, మొత్తం డబ్బులు అయితే ఇవ్వలేదు కదా. సో ఇంప్లీడ్ వేసుకోవాలి, ఎవరన్నా దాంట్లో వేస్తే ఈయన వెళ్ళి ఇంప్లీడ్ అవ్వాలి, అలా చేసుకోవాలి. అలా కాకుండా నేనే ఫస్ట్ అనుకోండి, ఈయనే ఫస్ట్ ఉన్నాడు, నెక్స్ట్ వాళ్ళు 2-3 ఆయన కూడా వేరే వాళ్ళకి అగ్రిమెంట్ రాసి ఇచ్చారు అనుకోండి, ఏందే ఫస్ట్ ఒపీనియన్ కాబట్టి ఈయనకి వస్తుంది ఫస్ట్. సో అది చెయ్యాలి. అలా కాకుండా ఆయన కనుక పొరపాటున కనుక చనిపోయాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వారసులు ఉంటారు, ఇబ్బంది లేదు. సో ఆటోమేటిక్గా వారసుల పైన కూడా మీరు కేసు ఫైల్ చేసుకుని అది క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు ఎవరైతే కొన్నారు అన్నప్పుడు 3 కేసులు వేస్తారు. 3 వేసినప్పుడు అప్పుడు కూర్చొని ఆ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, డబ్బులు అడ్జస్ట్మెంట్, ఇప్పుడు ఈయన 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, వేరే వాళ్ళు 10 ఇచ్చారు అనుకోండి, మిగతా డబ్బులు తీసుకొని అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని చూసుకోవాలి తప్ప ఇది కోర్టులో లిటిగేషన్ అయితే ఇప్పుడు తేలదండి. ఇక డబుల్ రిజిస్ట్రేషన్ లాగా అంటే రిజిస్ట్రేషన్ కాలేదు కానీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది కదా. సో అలాగే ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ విషయంలో వచ్చేసరికి అది ఏంటంటే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కింద వేసుకోవాలి ఒకటి.
తర్వాత ఇది ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు ఈయన 10 లక్షలు ఇచ్చాడు, వేరే ఆయన ఎంత ఇచ్చాడు, ఇంకొక ఆయన ఎంత ఇచ్చాడు, ఇవి చూసుకోవాలి. అలాగే వీళ్ళు టైం ఎన్ని రోజులు పెట్టుకున్నారు. మన జనరల్గా అయితే 45 డేస్ మనకి, ఏది అది ఇళ్ల స్థలం అంటే, జనరల్ విలేజ్ ప్రాంతాల్లో ఏదైనా పొలం అంటే 90 డేస్ అట్లా పెట్టుకుంటారు కామన్గా. సో అది దాని ప్రకారం జరిగిందా లేదా. ఇంకొక విషయం చెప్తాను, నేను అగ్రిమెంట్ చేసేటప్పుడు అమౌంట్ ఎలా ఇచ్చాడు, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అమౌంట్ చాలా మంది క్యాష్ రూపంలో ఇస్తారు, నేను వద్దనే చెప్తాను. క్యాష్ రూపంలో ఇస్తే అంటే ఎవిడెన్స్ ఉండదు కదా, క్యాష్ రూపంలో ఎవిడెన్స్ ఉండదు. లేదు క్యాష్ రూపంలో ఇచ్చినప్పుడు ఓచర్ రాయించుకోవాలి, అది రాయించుకున్నాడా లేదా అనేది తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే లీగల్గా ఎన్ని పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక అగ్రిమెంట్ చేసుకున్న ఒక అతనితో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు నేను క్యాష్ రూపాన్ని ఇచ్చినప్పుడు అతను నాకు ఎండార్స్ చేసినట్టు ఒకటి ఇవ్వాలి, ఒక ప్రామిసర్ నోట్ లాంటిది. వాళ్ళు ఇట్లా నేను రిసీవ్డ్ అంటాం మనం, ఆ రిసీవ్డ్ సంబంధించిన ఒకటే ఇస్తారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్తో పాటు ఇది కూడా ఐ హావ్ రిసీవ్డ్ సోన్స్ అమౌంట్ ఫ్రమ్ సోన్స్ ఆఫ్ పర్సన్, సో రిగార్డింగ్ ద ఇష్యూ సోన్స్ అని చెప్పి రాసుకొని అక్కడ స్టాంప్ పేపర్ ఉంటుంది దాని మీద పెట్టుకొని ఇచ్చినప్పుడు అప్పుడు ఎవిడెన్స్ వస్తుంది. అలా కాకుండా జస్ట్గా మన ఊళ్ళలో జనరల్గా ఏమవుతుందంటే లీగల్ ఒపీనియన్ లేకుండా వైట్ పేపర్ మీద పలానా ఆయన పలానా దగ్గర తీసుకున్నాడు అని చెప్తే అది చాలా ఇబ్బంది అవుతుంది, లీగల్గా లిటిగేషన్ అవుతుంది. అది విట్నెస్లు చూసుకోవాలి, ఇవన్నీ కూడా లీగల్గా చూసుకోవాలి. తర్వాత ఇది ఏమైనా లిటిగేషన్లో ఉందా లేదా. కొంతమంది లిటిగేషన్ ల్యాండ్లో అమ్ముతుంటారు, తర్వాత కొంతమంది డబల్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి, అప్పుడు ఈసీ తీసుకోవాలి. ఇప్పుడు ల్యాండ్ కొనేటప్పుడు మీరు ఏం చేస్తారు, ఈసీ కంపల్సరీ తీసుకోవాలి. ఈసీ తీసుకొని అసలు ఎవరి పేరు మీద ఉంది ఏంటి, వీలైతే అక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సొంతంగా తెలుసుకోండి, వెళ్ళి డబ్బులు కడితే వాళ్ళు మీకు ఇస్తారు, అది చూసుకోండి ఇది ఉందా లేదా, నిజంగా ఎవరి పేరు మీద ఉందా లేదా, లేదా జీపీఏ దీనిపైన ఉందా, లేదా తనఖా రిజిస్ట్రేషన్ ఉందా, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తలు తీసుకొని వెళ్తే తప్ప ఈ రోజులు ఇదివరకులాగా కాదు, రూపాయి పోగు చేసుకొని ఒక ఆస్తి కొనాలంటే ఇన్ని రకాల లిటిగేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నాకేమర్థం ఏంటంటే, మీరు ఇందాక అన్నారు నమ్మకంతో చాలా మంది చాలా బ్లైండ్ గా చేసే పని ఇవి. ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి ఫీల్ అయిపోయి ఇలాంటి అడ్వైస్ ఎక్కువ తీసుకోరు ఆజాద్ గారు. అంటే ఒకటే జనాల్లో ఏం పడిపోయింది అంటే, ఏదన్నా చేయాలంటే లక్షలు దారబోయాలి. అదే దాని ఇప్పుడు పోతున్నాయి కదా. ఇంకొకటి ఏంటనో, ఇప్పుడు ఈయన అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క వారసుల యొక్క సంతకాలు కూడా తీసుకోవాలి. అదొకటి. ఇంకా రాసేటప్పుడు ఇది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ పిత్రార్జిత ప్రాపర్టీ అని కూడా రాసుకోవాలి. ఇప్పుడు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఆయన ఇష్టం, అలా కాకుండా తల్లిదండ్రులు ఆస్తి వచ్చింది అనుకోండి, అప్పుడు పిల్లలు క్లెయిమ్ ఒకవేళ కొన్న తర్వాత కూడా క్లెయిమ్ చేస్తారు. మీకు లిటిగేషన్ చెప్తాను, మనకి ఇక్కడ ఎక్కువ మన హైదరాబాద్ ప్రాంతంలో తాతల ఆస్తిని ఆటోమేటిక్ తెలియకుండా తండ్రి అమ్ముతాడు, ఆటోమేటిక్గా అది అమ్మి మనవడు అమ్మేస్తాడు. తర్వాత వాళ్ళ వారసులు ఎవరో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఏదో దేశంలో ఎక్కడో వేరే ప్రాంతాలు సెటిల్ అయ్యి తర్వాత మళ్ళీ వచ్చి ఇది మాకు కూడా వాటా ఉంది మాకు చెప్పకుండా మా సంతకాలు లేకుండా అమ్మేసి చెప్పి లిటిగేషన్ చేసింది చాలా కేసులు ఉన్నాయి పెండింగ్. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఏంటంటే లీగల్ ఒపీనియన్ క్రిస్టల్ క్లియర్గా వారసుల యొక్క ప్రతి ఒక్క సంతకం తీసుకొని ఉండాలి, అప్పుడే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏమైంది, మహిళలకు కూడా సొంత ఆస్తిలో వాటా ఉంది కదా, పిత్రార్జిత ఆస్తిలో, వాళ్ళు కూడా వచ్చి క్లెయిమ్ చేస్తున్నారు. ఎప్పుడో పెళ్ళి అయిపోయిన ఒక ఆమె, మనం ఏం చేసాం 80 ఇయర్స్ ఆమె మొన్న కేసు ఫైల్ చేసింది, నాకు కూడా వాటా ఉందని చెప్పేసి. 80 ఇయర్స్ ఒక ఆమె మా అన్నయ్య నాకు ఎప్పుడో అమ్మేశాడు, వేరే వాళ్ళకి అమ్మాడని చెప్పి అన్ని కేసులు వేసింది. ఎవరెవరు ఉన్నారు ఏంటి అందరి మీద కేసు వేసింది. సో ఇవన్నీ చూసుకోవాలండి. జనరల్గా ఆస్తి విషయంలో అంటే మళ్ళీ ఎపిసోడ్లో మనం మళ్ళీ నేను చెప్తాను ఎలా చేయాలి, జడ్జిమెంట్స్ అన్ని చెప్తాను, కానీ జనరల్ అవగాహన కోసం చెప్తాను. ఆజాద్ గారు, మరి ట్యాక్స్ తప్పించుకోవడానికి వీళ్ళు గవర్నమెంట్ కి ఒకటి చూపిస్తారు, వీళ్ళు ఇవ్వడం వేరే అమౌంట్ ఇస్తారు. మరి వాల్యూస్ ఎలా ఉంటాయండి ఫైనల్ గా వీళ్ళ చేతికి వచ్చేసరి? ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం అదే అవుతుంది. ఎలా అవుతుందంటే చెప్పాక నేను మీకు రిసిప్ట్ అనేది రాయించుకోవాలి. ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేలే కాబట్టి అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ఏం రాస్తారు, ఉదాహరణకి 50 లక్షల ప్రాపర్టీ అన్నాడు ఆయన, అది ఎక్కువే ఉండొచ్చు. కానీ ఈయన అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో మనం ఏం చేస్తామంటే జనరల్గా అతను 50 lakhs ఉన్నప్పుడు అతను 10 lakhsకి అంత ఇస్తాడు. ఏది ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డ్ అనేది మనం ఏం చేయలేము, దానికి మనం ఏం చేయలేము. మీరు లీగల్గా మీరు రాసుకున్నదే వాల్యూ అవుతుంది. నేనేం చెప్పాను మీకు ఇందాక, మీరు ఒకవేళ మీరు క్యాష్ రూపంలో ఇస్తే రిసిప్ట్ రాయించుకోండి, 20 లక్షలు 30 లక్షలు రిసిప్ట్ రాయించుకోండి. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాల్యూ ₹1,00,00,000 ఉందనుకోండి, యాక్చువల్గా ₹1,00,00,000 ఎవరు ఉండదు, మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూకే మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. ఇక టెక్నికల్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి 50 లక్షలు ఉందంటే బయట మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ₹1,00,00,000 ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, మన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కానీ సేల్ అగ్రిమెంట్ కానీ ఏమవుతుందంటే ఏదైతే గవర్నమెంట్ వాల్యూ సంబంధించిన అంత వాల్యూ కట్టి దానికి మాత్రమే స్టాంప్ డ్యూటీ పే చేస్తాం, మిగతాది వేరే రకంగా వెళ్ళిపోతుంది. అది క్యాష్ రూపాయలు తీసుకుంటే అది వేరే రకంగా అవుతుంది అనమాట. అప్పుడు ఇతను ఎంతైతే అగ్రిమెంట్ రాయించుకున్నా అంతకు మాత్రమే క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా, అలా చేసుకోవాల్సి వస్తుంది. అందుకని రిసిప్ట్ మీరు రాయించుకున్నారనుకోండి, ఆ రిసిప్ట్లో మాత్రం మీరు మొత్తం రాయించుకోండి, వేరే ఇంకో రిసిప్ట్ రాయించుకోండి. ఆ రిసిప్ట్లో నేను ఎంత అమౌంట్ తీసుకున్నాను పలానా ల్యాండ్ అని చెప్పేసి, అలాగా అప్పుడు మీకు అతని మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అగ్రిమెంట్లో ఏదైతే ఉందో మీరు 10 లక్షలు అంటే 10 లక్షలు మాత్రం ఇవ్వాలి. సార్ లేదు సార్ నేను 20 లక్షలు ఇచ్చాను 10 లక్షలు రాయించుకుంటే అది సంబంధం కోర్టు, లీగల్గా మీరు ఇబ్బంది పడతారు. అందుకని ఇవన్నీ కూడా అంబిగైటీగా ఉంటుంది. మీకు ప్రాపర్టీ కొనేటప్పుడు ఇన్ని రకాల ఒపీనియన్, ఇన్ని రకాల పద్ధతులు, ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఎక్స్పర్ట్ నిర్ణయం తీసుకోవడానికి కారణం అదే.
ఇంకోటి ఇప్పుడు చాలా మంది తెలివిగా ఏం చేస్తున్నారు, నేను చూశాను, ఇది ఒక ప్రాంతంలో సేమ్ ఇదే జరిగింది. అతను ఏం చేశాడు, దాదాపు ఆయన ల్యాండ్ 10 మందికి అమ్మేసి పురుగు మందు దాకా చనిపోయాడు, కావాలని చేసి చనిపోయాడు ఆయన. తర్వాత మేము వెళ్ళి చూస్తే ఆ 10 మంది వచ్చి కూర్చున్నారు. దాన్ని ఎట్లా సెటిల్ చేసుకోవాలంటే ఎట్లా సెటిల్ చేసుకున్నాక లేదు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చి అతను కొడుకులు వాళ్ళు వచ్చి ఆయన ఎట్లా అమ్ముతారు, మా సంతకాలు లేకుండా మా తాత నుంచి వచ్చింది వాళ్ళు అడ్డం తిరిగారు. సో ఇవన్నీ అందుకే లిటిగేషన్లో చాలా ఇబ్బంది అవుతాయి. మాకు కామన్ మ్యాను రూపాయి పువ్వు చేసుకుని కొనే సందర్భాల్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సిటీ హౌస్ కట్లో చాలా మంది లేఅవుట్లు వేసి కొనేసుకుని ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ వారసులు వచ్చి కేసులు వేశారు, మళ్ళీ అన్నీ అయిపోయినాయి, లేఅవుట్లు కూడా పోయినాయి. అలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీరు లీగల్గా వెళ్ళాలి అనుకుంటే అసలు నేను ఒకటే మాట చెప్తానండి, నేను ఏదైనా ప్రాపర్టీ మీరు ఎవరైనా కొనదలుచుకుంటే ఈ అగ్రిమెంట్ లేకుండా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, ఏ గోలా ఉండదు. మనం ఏంటంటే మన వాళ్ళు 45 days 90 days అట్లా పెట్టుకుంటారు. అంటే కాంట్రాక్ట్ యాక్ట్ కింద పెట్టుకోవచ్చు, స్పెసిఫిక్ ఫార్మాన్స్ కింద వేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా అయితే ఏ గోలా ఉండదు కదా. నిజమే. అది ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ని కలిస్తే మీకు అన్ని నాలెడ్జ్ వస్తుంది ఇదంతా లీగల్గా సంబంధించి. ఖచ్చితంగా కష్టపడి సంపాదించిన సొమ్ము ఇలా అయిపోతే ఎవరికైనా బాధ. కాబట్టి ఒక 10 రూపాయలు ఖర్చు అయిపోయినా ఒక మంచి అడ్వైజర్తో సలహాలు తీసుకుంటే మన డబ్బు మన ఆస్తి నిలబడుతుంది. థ్యాంక్ యూ అండి.